నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో విషయాన్ని మేము ముందుకు తెలుసుకున్నాం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఎంతో శ్రమ కోర్చి తమ పిల్లలను మంచి విద్యాబుద్ధులు ఉండాలి, మంచి స్కూల్లో ఉండాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏదో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉన్నారు. కనీసం ఇది వీళ్ళు ఆ నిబంధనలు ఏం పట్టించుకోకుండా, స్కూల్ నిబంధనలు పట్టించుకోకుండా వీళ్ళు ఏది కమర్షియల్ కాకుండా ఏదైతే రెసిడెన్షియల్ నిర్మాణాలు చేసిరో అందులోనే స్కూళ్ళను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చందానగర్కు సంబంధించి ఒక స్కూల్ చైతన్య స్కూల్ను సీజ్ చేసిండ్రు. ఆ సీజ్ చేయడం ఒకటే కాదు, ఇలాంటి విద్యా సంస్థలను ఏరు పారేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ ఉండాలి, దానికి ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా అవి నిర్మాణాలు చేపట్టారు. వీళ్ళు వ్యాపారం ఉద్దేశంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి భద్రత లేని విద్యా సంస్థలు తయారైనవి. వీళ్ళ ఖచ్చితంగా న్యాయం చేయాలి, భద్రత కల్పించాలి, ఇలాంటి స్కూళ్ళను ఏర్పారేయాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు మేము కూడా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే భద్రత లేని స్కూళ్ళను ఏ విధంగానే మీరు వ్యాపారం చేసేది, పిల్లల జీవితాలతో మీరు వ్యాపారం చేసేది. ఇప్పటికైనా మారాలి. దీనికి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడైతే భద్రత లేకుండా ఉన్నాయో స్కూల్స్ వాటిని సీజ్ చేయాల్సిన సందర్భం ఉన్నది. నిన్న ఎక్కడైతే స్కూల్ను సీజ్ చేసిరో, చందనగర్ సంబంధించిన స్కూల్ను సీజ్ చేసిరో, వాళ్ళు వేరే బ్రాంచ్లకు వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. ఇట్లా కాకుండా మొదలే ఇలాంటి ఏర్పాటు చేయకుండా స్కూల్లో వాళ్ళ పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కదా. ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఇదైతే ఒక ఘోరం, అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు. అది ఏంటంటే అది ఒకసారి మనం చూసుకుందాం. ఇది ఇంత ఘోరం ఉంటుంది. ఇక కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిండ్రు. ఆ ఉద్యోగాలలో ఎవరెవరు ఎన్ని దిక్కుల పని చేయాలి, ఎంతమంది ఉండాలి, ఎంతెంత జీతాలు ఉండాలని చెప్పేసి డేటా ఉంటుంది. మన జనరల్గా కూలీ పోతేనే జస్ట్ డైలీ వైజ్గా కూలీ పోతేనే ఈ రోజుకి ఇంతమంది వచ్చిండ్రు, ఇంతమంది గివీలు అని చెప్పేసి రాసుకుంటాం. కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేటా ఇవ్వడంలో మాత్రం అక్కడ ఏజెన్సీ ఇబ్బందులకు గురిపడుతుంది అని చెప్పేసి అంటారు. అంటే ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేటా ఇవ్వడంలో అసాధ్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఒకసారి వార్త చూసుకున్నాం, అన్ని పేపర్లో వచ్చింది. ఇప్పటి వరకు సగం మంది వివరాలు మాత్రమే ఇక్కడ నమోదైనాయి. సర్కారు ఆదేశాల్లో వాళ్ళని పట్టించుకుంటలేరు. ఈ నెల 25 లోపు వివరాలు ఇవ్వకపోతే జీతం ఆపేస్తామని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసిరు. అయినా వివరాలు ఇవ్వలేని ఆఫీసర్లు పెద్ద ఎత్తున బోగస్ ఎంప్లాయీలు ఉన్నట్లు ఆరోపణ ఇక్కడ ఉన్నది. దొరికిపోతాం అనేటువంటి భయం ఉన్నది. ఎందుకంటే డేటా ఉంటుంది. డేటా అయితే ఈ వెడోడు పని చేసినట్టే ఒక వీళ్ళు పని చేసి లేరు కదా. అవినీతి జరిగింది కదా, చెడు తెల్లం అవుతుంది. అంతే గింత పెద్ద అవినీతి జరుగుతా అంటే ఈ అధికారులు కానీ అటు సంబంధిత శాఖలు కానీ ఏం చేస్తానన్నట్టు. ఏదో మేము ఉన్నాము, రాజకీయాలు మాకు ఉండాలి, మా వెనకాల మంది మార్పాలు ఉండాలి, మా వెనకాల సెక్యూరిటీలు ఉండాలి, మేము ఎప్పటికీ అధికారంలో ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారు తప్పితే నిజంగా మాకు ఈ షాక్ ఉన్నది, ఈ డబ్బులు దీనికి కేటాయించడం అది సక్రమంగా అమలవుతానయా అయితలేవా అనే ఆలోచన లేని ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం వల్లనే జరిగేది. అవుట్ సోర్సింగ్ ఇప్పుడు మామూలుగా కొద్దిమంది ఏం చేసిరంటే సఖీ సెంటర్లను ఏర్పాటు చేసిండ్రు. సఖీ సెంటర్లు ఏంటంటే వాళ్ళ మీద కొన్ని దాడులు జరిగితే అక్కడ వాళ్ళకు సంబంధించి అందులోని సఖీ సెంటర్లో పెట్టి వాళ్ళకు ఆలన పాలన వారికి అన్ని చూసుకుంటారు. దానికి కొద్దిమంది ఉద్యోగులను కేటాయిస్తారు. అంటే అలాంటి వాళ్ళు ఎంతమంది పెట్టిరో లెక్కలు లేవాట. ఒక్క పేరుతో 4 జీతాలు తీసుకునే సందర్భాలు ఏర్పడతాయండి. మరి ఎంత అవినీతి ఇలా కూరుకుపోయిందో చూడాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తానట్టు ఇంత మన ప్రజలంతా ఏం చేస్తారు, మా నాయకుడు గెలవాలా, ఈ వీళ్ళ అప్పులు చేసిరా అంటే ఈ అప్పులు కాకపోతే ఇంకేమైతే పని చేసినోడికి జీతం లేదు, పని చేయని వాళ్ళ పేర్లు అందరికీ జీతాలు. ఇప్పుడు ఉద్యోగాలు చేయడానికి రెడీ ఉన్న మాకు ఉద్యోగం కావాలి అంటే ఒక్కరి పేరు మీద 4 జీతాలు తీసుకుంటా అంటే దీనికి సంబంధించిన శాఖలన్నీ ఏం చేస్తానే, నిద్రపోతానయా? ఇది మన ప్రభుత్వాలకి ఇది నిదర్శనం. ఏం చేస్తారు అంటే ప్రభుత్వాలు జవాబుదారీతనం లేకుండా అయిపోయింది. ఇక్కడ అవినీతి జరుగుతుంటే పట్టించుకునే సందర్భంలో తయారైంది కాబట్టి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఇంత ఘోరమైన సందర్భం ఎక్కడో చూసుకోవాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డేటా ఇవ్వం ఇది ఇవ్వడం అసాధ్యం అని చెప్పేసి ఆ పేపర్ రాత్రి వరకు సుమారు 1,00,000 మంది ఎంప్లాయీస్ వివరాలు మాత్రమే నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1,00,000 మంది వివరాలు మాత్రం నమోదు చేయలేదు. 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే 1 లక్ష మంది ఏమో వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఇంకా 1,00,000 మంది పేర్లు రాలేదు. ఎందుకంటే మేము ఏమంటారు అంటే తీస్తే
వీళ్ళంతా దొల్లతనం అంతా బయటపడుతుంది, దొంగతనం అంతా బయటపడుతుంది. కాబట్టి ఏమని చెప్పేసి అంటారు. దీంతో వారంతా నకిలీలైన చర్చ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది. ఆధార్ లింకు లేకపోవడంతో కొందరు అధికారులు ఇన్నాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. రికార్డులో తమకు ఇష్టం ఉన్న వ్యక్తుల పేర్లు రాసుకొని జీతాలు చెల్లించగా, కొందరు అయితే ఒకే వ్యక్తితో ఒక వ్యక్తి పేరు మీద 4 ఖాతాలలో డ్రా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దొరికిపోతామనే భయం వీళ్ళకు ఉన్నది. ఇంతకాలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతాల చెల్లింపులో ఆడిటింగే చేయలేని సర్కార్, మానిటరింగ్ లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను నియమించుకోవడం, వారికి జీతాలు చెల్లించడం, పని చేయకుండా చేస్తున్న రికార్డులు నమోదు చేసి ఆ జీతాలను అధికారులను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వాటాగా పంచుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే పర్యవేక్షణ చేయాలి కదనే, మరి ఇన్ని లక్షలు పోతానే, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారట, కనీసం వీళ్ళు 1,00,000 మందిని పిలిచి ఒకసారి మనం మీటింగ్ ఏర్పాటు చేద్దాం, నిజంగా వీళ్ళు పని చేస్తారా చేయలేదా అని కనీసం మానిటరింగ్ చేయకపోతే ఇక మీరు ఏం చేస్తానట్టు? ఇక మీరు ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తాను. ఇక ప్రజలను మీరన్నా మేల్కొని ఎక్కడున్నక్కడ ఇక వ్యతిరేకించాల్సిన సందర్భం మీపై వచ్చింది. జీతాలు వెనక్కి తీసుకుంటారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఐఎఫ్ఎం పోర్టల్లో ఆధార్ లింకు చేయని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిజంగా వీళ్ళు పని చేస్తే మనం ఏం చేస్తాం? నీ ఆధార్ కార్డు ఇయా, నీ బ్యాంక్ పాస్బుక్ ఇయా, నీకు రేషన్ కార్డు ఇయా, నీకు 2 ఫోటోలు ఇయా అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇలాంటిది ఏది లేకుండా వాళ్ళ జీతాలు చెల్లిస్తారంటే ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి. ప్రైవేట్ దాంట్లో పని చేస్తేనే నీ ఆధార్ కార్డు ఎక్కడ, నీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ, నీ వ్యవస్థ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. ఇవన్నీ పట్టించుకోకుండా జీతాలు చెల్లిస్తారంటే మరి డేటా అంతా ఏం చేస్తారు? ఇన్ని డబ్బులు పోతాయి, ఎక్కడ పోతాయి, ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ పర్యవేక్షణ ఉన్నది, ఎంతమంది పని చేస్తారు అనే ఆలోచన లేకుండా ప్రజాధనం అంతా లూట్ చేస్తారని కూడా మీరు ఒకరి మీద విమర్శించుకోవడానికి పనిచేసినది ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఆధార్ లింక్ చేయని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్ జీతం చెల్లించొద్దని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. లింకు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేయని ఎంప్లాయీస్కు యథావిధిగా జీతాలు చెల్లించాలని పేర్కొంది. కొన్ని శాఖలు తమ వద్ద ఉన్న హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఆధార్ లింకు చేయని ఎంప్లాయీస్కు జీతాలు చెల్లించడం నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక ఏదేమైనా ఇది లేకుండా, ఆధార్ లేకుండా ఎట్లా ఇస్తారా మీరు? ఏదైనా అప్లికేషన్ పెడితే ఆధార్ కార్డు అడుగుతూ ఉన్నారు. మరి ఇంత అవినీతి జరుగుతా అంటే మీరు ఏం చేస్తారనేది ప్రజలు మీకు ముక్కు మీద తెలుస్తున్న సందర్భం వరకు వచ్చింది. అంటే ఎంతవరకు ఇక్కడ అది జరుగుతుందనేది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఆధార్ లింక్ చేయడం వరకు జీతాలు ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక శాఖ ఇప్పుడు మేల్కొన్నది కాబట్టి ఎక్కడెక్కడ ఎన్ని పైసలు పోతాను, ఏ శాఖ ఎంతమంది పని చేస్తాను, నిజంగా వీళ్ళు ఉన్నారా లేరా, రోజు వస్తానరా పోతానరా, ఇది చూసుకోకపోతే ఏంది? ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ దాంట్లో పోతే కూడా తమ్ము సిస్టమ్ పెట్టి ఇగో తమ్ము ఏది పడితేనే ఆ రోజు ఆధారపడుతుంది, లేకపోతే పడదు. అట్లాంటిది ఈ గవర్నమెంట్ వ్యవస్థ, ఇంత పెద్ద డేటా ఉన్న వ్యవస్థ, ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఉన్న వ్యవస్థ ఎక్కడ ఏం చేస్తుంది, నిద్రపోతాను రా అని చెప్పేసి ప్రజలు అనుకునే సందర్భానికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు గుర్తు చేస్తా ఉన్నాం.